సో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, నాకు నచ్చిన నిజమైన ఆధ్యాత్మిక పుస్తకాలు ఇదొకటి. ఇది ప్యూర్గా ప్రాక్టికల్గా ఉంటే తప్ప తెలియదు ఈ కాంటెక్స్ట్. ఊహించే వాళ్ళకి చాలా పుస్తకాలు ఉంది. ప్రాక్టికల్గా జీవించడానికి ఇది ఒక గైడ్. ఇది చదివి నువ్వు చేసి తెలుసుకొని మళ్ళీ చదివితే కరెక్ట్, ఎస్ అట్లా అనిపిస్తుందని తెలుస్తుంది. సో నేను ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతా ఇప్పుడే. ఆ పారాగ్రాఫ్ ఎంత ప్రొఫౌండ్గా ఉంది, జీవితానికి సంబంధించిన ఒక పరమ సత్యం ఉంది అందులో. ద మోర్ యూ నో యువర్ సెల్ఫ్, ద మోర్ క్లారిటీ దేర్ ఈస్. సెల్ఫ్ నాలెడ్జ్ హ్యాస్ నో ఎండ్. అయిపోయింది స్టేట్మెంట్ ఇక్కడ. ఎంత బాగుంది అసలు. సెల్ఫ్ నాలెడ్జ్కి ఒక ఎండ్ అనేది లేదు. ఇంకొంచెం ముందుకెళ్దాం. యూ డోంట్ కమ్ టు అన్ అచీవ్మెంట్, యూ డోంట్ కమ్ టు ఎ కంక్లూజన్. ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ రివర్. యాజ్ వన్ స్టడీస్ ఇట్, యాజ్ వన్ గోస్ ఇన్ టు ఇట్. అరే బాలాజీ ఫ్యాన్ బంజీ. యాజ్ వన్ స్టడీస్ ఇట్, యాజ్ వన్ గోస్ ఇన్ టు ఇట్, మోర్ అండ్ మోర్ వన్ ఫైండ్స్ పీస్. ఇప్పుడు ఈ ప్రపంచం నిరంతరము ఏవి కావాలని కోరుకుంటుందో దాని కంప్లీట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇది. ప్రపంచంలో అచీవ్మెంట్కి ఎంత సక్సెస్ ఉంటుంది? అచీవ్మెంట్ అంటే సాధించి ఎట్లా తెలుస్తుంది? అంటే మనం అనుకున్నది ఏదన్నా చేసినాం ఒప్పుకుంటున్నా, బట్ ఎట్లా తెలుస్తుంది అంటున్నా. ఇప్పుడు ఒకడు అచీవ్ చేశాడు అని ఎట్లా తెలుస్తుంది? అంటే ఎవరో ఒకరు గుర్తించాలి, ఓకే. సో ఏదైనా ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు అచీవ్మెంట్ తెలుస్తుంది. అంటే నేను ఇది సాధించానని నువ్వే కాదు, ఏదైనా అచీవ్మెంట్ అంటే ఇట్లా ఇట్లా ఒక గీస్తా ఉన్నావు ఇట్లా వచ్చి ఫైనల్గా ఆగింది ఇక్కడ. ఈ ఆగిన పాయింట్ని మనం అచీవ్మెంట్ అంటున్నాం. ఈ ఆగిన పాయింట్ని మనం నా గమ్యస్థానం అంటున్నాం. మా ఊరు వచ్చింది, ఇంకా మస్తు రోడ్డు ఉంది బాబు, జస్ట్ నువ్వు అక్కడ పాయింట్ పెట్టి అక్కడ ఆగిపోయినావు బేసికల్లీ. సో నా జీవితంలో టీచర్ అవ్వాలనుకున్నా, తిరిగి చదివి టీచర్ కాడ ఆగినావు, పాయింట్ పెట్టేసినావు కథ, ఎండ్. ఆ తర్వాత నువ్వు నేర్చుకునేది లేదు, ఓన్లీ వెబ్ సిరీస్ చూసి బతకాలంతే. అంటే కాకుండా ఒకడు అన్నాడు టీచర్ జాబ్ వచ్చింది బట్ ప్రిన్సిపాల్ కావాలి, ఇంకా చదువుతున్నా, వాడు ఇంకా గీత గీసుకుంటూ పోతున్నాడు. ఇంకోటి నేను ప్రొఫెసర్ కావాలనుకుంటే ఇంకా గీత గీస్తున్నాడు. ఒకటి పిహెచ్డీ చేయాలనుకుంటున్నాడు, ఇంకా గీత గీస్తున్నాడు. వాట్ ఇఫ్ ఒకటి చుక్కనే పెట్టట్లేదు అనుకో, వాడి అధ్యయన శైలి ఎట్లుంటుంది? వాడు సోక్రటీస్లా ఉంటాడు. అంటే వాడు చుక్కలే పెట్టట్లే, స్టడీ చేస్తూ పోతున్నాడు. ఈజ్ గోయింగ్ ఆన్ నిరంతరం. సో ఎవరైతే నిరంతరం పనిచేస్తుంటారో అట్లాంటి వాడి జీవితంలోకే నిజమైన ప్రశాంతత అనేది ఎంటర్ అవుతుంది. చుక్క పెట్టిన తర్వాత ఆ చుక్క చుట్టూ చాలా చెత్త పేరుకుపోతుంది. అవే సమస్యలు. అంటే టీచర్ అవ్వాలని నిర్ణయించుకున్న మరుక్షణం ఇంకోటి టీచర్స్ అంతా ఫీల్ అయ్యారు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను ఇంకోటి ఏనాడు టీచర్ కావాలనుకోలేదు. మా క్లాస్మేట్స్ అంతా టీచర్సే, సో ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ రియాలిటీ ఏమిటి? నువ్వు చుక్క పెట్టేవు టీచర్ అని, టీచర్కి సంబంధించిన అన్ని సమస్యలు దానికి వచ్చి అంటుకుంటే ఎంబడే. నేను ఈరోజు టీచర్ అయ్యాను అని అనగానే టీచర్కి సంబంధించిన ఎన్నో సమస్యలు వచ్చి ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉన్నాయి. ఇంకా ఎవరు టీచర్ అయితే వాడిని పట్టుకుంటే అవి. ఒక సమస్య చెప్పనా, టీచర్ జాబ్ ద్వారా ఎప్పుడు ప్రపంచంలో ధనికుడు కాలేడు. తద్వారా డబ్బుకు సంబంధించిన సంశయం ఎప్పుడు ఉంటుంది. టీచర్ జాబ్లో అల్టిమేట్ రెస్పెక్ట్ రాదు. ప్రిన్సిపాల్కి వస్తుంది, ఆ తర్వాత ప్రొఫెసర్కి వస్తుంది, పిహెచ్డీ స్కాలర్ వస్తుంది, ముఖ్యమంత్రికి వస్తుంది, విద్యాశాఖ మంత్రికి వస్తుంది, వీడికి రాదు. తద్వారా 100% రెస్పెక్ట్ పొందిన అనుభూతి ఎప్పుడు కలగదు. దానికోసం పాకులాట నడుస్తుంటుంది. నీకు ఆ స్థాయి లేదు, నువ్వు రెస్పెక్ట్ కావాలని కోరుకుంటున్నావు. ఇట్లాంటి 1,00,000 వస్తాయి. టీచర్ జాబ్కు నీకు లిమిటెడ్ పేమెంట్ ఉంటుంది, లిమిటెడ్ స్కేల్ ఉంటుంది, ఇవన్నీ. సో ఆ లిమిటేషన్స్కి ఎవరు బాధ్యులు? నీవే చుక్క పెడితే. కానీ కృష్ణమూర్తి అనే కాంటెక్స్ట్ ప్రకృతికి సంబంధించింది. ద మోర్ యు నో యువర్ సెల్ఫ్, ద మోర్ క్లారిటీ దేర్ ఈస్. సో సెల్ఫ్ నాలెడ్జ్ హ్యాస్ నో ఎండ్. దేర్ ఈస్ నో ఎండ్.
దానికి ఎండ్ లేదు కనుక అచీవ్మెంట్ అయినా అని చెప్పడానికి రాదు, ఎన్లైటెండ్ అయినా అని చెప్పడానికి రాదు. ఎందుకంటే ఒకటి అవ్వాలంటే చుక్క పెట్టాలి కదా. నేను ఇట్లా 12 ఏళ్ళు కోర్స్ చేశాను. 12 ఏళ్ళు కోర్స్ చేసినాక మా గురువు గారిని అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాను. నాకు ఎన్లైటన్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు. నౌ యు ఆర్ ఎన్లైటెండ్ అండ్ యు ఆర్ రోమింగ్ ఫ్రీలీ ఇన్ ద వరల్డ్. సో దేనికి డాట్ పెట్టలేదు, ఏది కొనసాగుతూ ఉందో దానికి కంక్లూజివ్గా ఇదేం చెప్పలేం మనం. నదిని ఎట్లా నిర్వచిస్తాం? చెట్టును నిర్వచించవచ్చు, నది నిర్వచించలేము, పోతా ఉంది అది. గాలిని నిర్వచించలేము, ఎట్లా నిర్వచిస్తాం? గాలి అంటే ఉంది అంతే, ఉందంటే లేదు, పోయిందాగో. ఎప్పుడు స్థిరంగా ఉంటుంది లేవు, ఒక్కోసారి స్థిరంగా ఉండదు, ఒక్కోసారి గట్టిగా కూడా వస్తుంది. నిర్వచనాలు లేవు. అదే మొబైల్కి నిర్వచనం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ అంటే అది జస్ట్ ఎవరన్నా ఫోన్ చేస్తే వినిపిస్తుంది, నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళకి వినిపిస్తుంది. అది బేసిక్. అది లేకుండా మొబైల్ ఉంది, అది మొబైల్ కాదు, డిఫైన్ అయిపోయింది. ఆ తర్వాత దాని మీద 1,000,000 రావచ్చు. దాంట్లో ఫోన్పే యాప్ ఉంది, ఇది ఉంది, గేమ్స్ ఉంది, అలారం ఉంది, వాట్ ఎవర్. కానీ నేను ఫోన్ చేస్తే నీకు వినిపిస్తలేదు అనుకో, ఇట్ ఈస్ నో మోర్ మొబైల్. అంటే ఏది మొబైల్లో ఆ యొక్క ఆత్మ దాంట్లో లేదు, డిసప్పేర్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ డిఫైన్ అయింది. డిఫైన్ అయిందంటే దానికి ఒక బౌండరీ వచ్చేసింది, దానికి నువ్వు ఏమంటారు, ఒక నిర్వచనం వచ్చేసింది. సో లైఫ్ ఈజ్ ఇండిస్క్రైబుల్ ఎందుకైందంటే నిర్వచనానికి అతీతం. ఎందుకు నిర్వచించలేము అంటే కొనసాగుతుంది కనుక. అంతెందుకు, కదిలే దాన్ని మనం నిర్వచించలేము. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఆలోచించరా మధు, నువ్వు కూడా. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, జస్ట్ 2 గోల్ పోస్టులు తీసేసి మ్యాచ్ ఉంటుందా? ఎందుకు ఉండదు? మ్యాచ్ ఆడేదంతా గోల్ పోస్టుల గురించే. ఇప్పుడు రెండోది, గోల్ పోస్ట్ స్థిరంగా లేదు, తిరుగుతూ ఉంది అది. అప్పుడు ఎట్లా అంటే ఏదైతే కదులుతూ ఉంటుందో అప్పుడు నువ్వు గోల్ చేస్తే నీకు గోల్ చేస్తున్న ఫీలింగ్ రాదు. నేను ఊరికే బాల్ పట్టుకుని పెడితే గోల్ వెళ్ళిపోయింది ఇట్లా అని కదా. సో నువ్వు అప్పుడు క్లైమ్ చేసుకునేకి రాదు. నువ్వు ఇట్లా కొడితే గోల్ పోస్ట్ వచ్చి బాల్కి ఎదురుగా నిలబడ్డది, అప్పుడు దానికి ఎందుకు వెళ్ళిపోయింది. అప్పుడు నీకు 100 మంది అప్రిషియేట్ చేసిన, నేను కొట్టలేదు బాస్, అది నేను కొడుతుంటే అది వచ్చి అడ్డం నిలబడి వెళ్ళిపోయింది, ఏమోలే అట్లా గెలిచినామేమో, నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు గోల్ పోస్ట్ ఫిక్స్ చేసి, నువ్వు ఒక ప్రాబ్లమ్ ఫిక్స్ చేసి దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. సో ఎన్లైటన్మెంట్ అనేది గోల్ పోస్ట్ కాదు. నేను ఆనందంగా ఉండాలనుకొని ఇవన్నీ చేస్తున్నా అంటే ఐసా కబినే అవుతా. ఓన్లీ ప్రపంచంలోనే అట్లా మేనిఫెస్ట్ అవుతుంది. ఫిక్స్డ్ ఒక ఫిలాసఫీ క్రియేట్ చేసుకో, ఆ ఫిలాసఫీకి రీచ్గా అది ఎస్టాబ్లిష్ అవుతుంది, అది అచీవ్ చేయబడుతుంది. కానీ దానివల్ల ప్రకృతికి సంబంధించిన మూల సిద్ధాంతాలు కానీ లక్షణాలు కానీ నీకేం అనుభవించలేవు. అంటే జాబ్ తెచ్చుకుంటావు, కానీ జాబ్ తెచ్చుకోవడం వల్ల ఆనందం వస్తుంది అన్నది గ్యారంటీ లేదు. ఏ జాబు లేదు ఆనందంగా ఉంటాడో గ్యారంటీ లేదు. ఉండొచ్చు, ఏ రూపాయి సంపాదించడం బ్రహ్మాండంగా బతికేయచ్చు, చాలా సంపాదించి సర్టిఫికెట్స్ ఉండి కూడా నిరాశగా బతికే వాళ్ళు ఉన్నారు. సో ఏదైతే నిరంతరం కదులుతూ ఉందో దాన్ని నిర్వచించలేం అని తెలుస్తుందా పోనీ. ఇప్పుడు లైఫ్ ఈజ్ ఇండిస్క్రైబుల్, దాన్ని నిర్వచించలేం, అనిర్వచనీయం. ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ రివర్. యాజ్ వన్ స్టడీస్ ఇట్, యాజ్ వన్ గోస్ ఇన్ టు ఇట్ మోర్ అండ్ మోర్, వన్ ఫైండ్స్ పీస్ ఓన్లీ వెన్ ద మైండ్ ఈజ్ ట్రాంకిల్. అంటే మైండ్ స్థిరంగా ఉన్నప్పుడు, ఆ స్థిరమైన మైండ్కి మనం పెట్టుకున్న ముద్దు పేరు సాక్షి. సాక్షి అంటే సింపుల్, పోలిక లేకపోతే నీ నుంచి ప్రపంచం బయటికి వెళ్ళిపోయినట్టు, పోలిక వచ్చిందా ప్రపంచం దూరినట్టు. అంటే ఇప్పుడు ఈ ఇంట్లోకి ఇంటర్నెట్ ఎక్కడ తెలుస్తుంది? ఆ కడప దగ్గర తెలుస్తుంది. ఆ కడప ప్రపంచానికి ప్రకృతికి మధ్యన కడప పోలిక. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను ప్రపంచంలో ఉన్నా, ప్రకృతిలో ఉన్నా. నేను పోలిక నా మనసులో వస్తే నేను ఇప్పుడు ప్రపంచంలో ఉన్నా, పోలిక నా మనసులో లేదు, నేను ప్రకృతిలో. ఇంతే. సో ఆధ్యాత్మికత అనేది మొత్తం ఒకే ఒక్క స్టోన్ మీద బిల్డ్ అయింది. పోలిక ఉందా, నువ్వు అసాధ్యము జీవితాన్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే పోలిక వల్ల ఒక థాట్ వచ్చి ఆ థాట్ వెనుక నువ్వు పడతా ఉంటావు అంతే. పోలిక లేనప్పుడు నువ్వు ఉన్నదాన్ని చూస్తావు, ఏది రియాలిటీ, ఏది నేను, ఏది నాకు సాధ్యం, ఏది నాకు సాధ్యం కాదు. అమ్మన్నది వాళ్ళంతా చూడరా, ఏమేమో చేశారు చేయని, బట్ నేను చూస్తున్నా, నాకు పాండవ వరకు ఓకే, నేను అంతకంటే చేయను, అంటే నా శక్తి కదా సార్.
ప్రపంచం అంతా నువ్వంతా ఫెయిల్యూర్ క్యాండిడేట్ అంటుంది. అని ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి. బట్ పాన్ కొనుక్కొచ్చుకోవాలి, ఆకులు గీకులు దొరుకుతాయి. అంటే యు ఆర్ ఫోకస్డ్. సిగ్గులేనోడా ఇంతమంది ఇంత చేస్తున్నా అట్లా అనిపిస్తుందా? అట్లేం లేదు. అంటే పోలిక లేకపోతే ఇంత దారుణంగా ఉంటుంది నీ లైఫ్. అట్లా కాకుండా ఎస్ నేను వాళ్ళలాగే కష్టపడతా, అయిపోయా, వచ్చిందా నీ ప్రశాంత్. వాళ్ళంత సక్సెస్ అవుతావు కానీ ప్రశాంతత పీక్తుంది. ఇది అందరి అనుభవం. ఇప్పుడు నేను ఎందుకు ఇంత రూఢిగా చెప్తున్నా అంటే నేను పోల్చుకోలేబడతాను. ఆహా, ఒక్క సెకండ్ కూడా. అయితే ఈ ట్రాంకిల్ అంటే ఏంది? నిశ్చలంగా ఉంది కానీ సజీవం ఉంది. దట్ ఈస్ ట్రాంకిల్. నిశ్చలంగా ఉంది కానీ జీవం లేదు, దట్ ఈస్ డెడ్. ట్రాంక్విలిటీ అనేది ఒక అద్భుతమైన స్థితి అసలు. అంటే ఎంత సజీవంగా ఉందంటే తెలుస్తలేదు మరణించిందా బతికిందా. ఇట్ ఇస్ సో స్టిల్. అట్లా మన మైండ్ ఉండడానికి సాక్ష్యం. అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ దేర్ బట్ వితౌట్ ఇంటర్ఫియరెన్స్. ఏ ఇంటర్ఫియరెన్స్ లేదు, ఏ అన్నెసెసరీ రియాక్షన్ లేదు. యు ఆర్ జస్ట్ ఫోకస్డ్, ప్రశాంతం. అంటే అది ఎప్పుడు కదులుతూ ఉంది. ప్రశాంతతలో కదులుతూ ఉన్నాం. ఒక రాజు అడుగుతాడు, ప్రశాంతతను నిర్వచించండి. దాన్ని పెయింటింగ్ వేసుకొని తీసుకురావాలి. చాలామంది చాలా అంటే చీకటి గుహలో ఇట్లా కూర్చున్న పెయింటింగ్ వేసుకొస్తాడు. ఏమో 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 వేసుకొస్తారు. సో ఒక జెన్మాంగ్ కూడా ఒక పెయింటింగ్ వేసుకొని పోతాడు. అది చూసి అందరు ఆశ్చర్యపోతారు. అసలు ఆ పెయింటింగ్లో అసలు ప్రశాంతతకు సంబంధించిన ఏముండవు అందులో. అసలు ఒక జలపాతం ఉంటుంది. ఆ జలపాతంకి ఆనుకొని ఇట్లా ఒక చెట్టు ఉంటుంది కొండ పక్కన. ఆ చెట్టుకి లావు కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ము మీద ఒక మాంక కూర్చొని ఊరికి అట్లా చూస్తూ ఉంటాడు అనమాట. అది అతనేసి. సో అప్పుడు అతను అంటాడు, రాజు, పెయింటింగ్ బాగుందా? అందరు ప్రశాంతతని రకరకాలుగా చూపించారు. అంటే ఒక నిశ్చలంగా ఉన్న దీపాన్ని ఒకటి చూపించాడు, ట్రాంక్విలిటీని. నీళ్లు నిశ్చలంగా లేవు, చెట్లు నిశ్చలంగా ఉండవు, అలలు నిశ్చలంగా లేవు. అంటే అట్లాంటి డిస్టర్బెన్సెస్ మధ్యన అతను ప్రశాంతంగా ఉన్నాడు. దీపం ఉండలేదు అట్లా. ఉఫ్ అంటే కదా పీక్తుంది. చాలామంది ప్రశాంతత దీపం ప్రశాంతతనే అది. ఇప్పుడు బే అంటే పీక్ ఇరదంతా. నేను కాదని చెప్పేది పోయి అట్లా. సో ట్రాంక్విలిటీ ఒక సజీవమైన నిశ్చలత్వం. అసలు డిక్షనరీ ట్రాంక్విల్ అంటే ఏముందో అంతవరకు చదువుతా. సో త్రూ సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ నాట్ త్రూ ఇంపోజ్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇది కూడా ఎక్సలెంట్ వర్డ్. సెల్ఫ్ డిసిప్లిన్ వేరు, ఇంపోజ్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. TRANQUIL. ప్రశాంతమైన. సో ఉత్త ప్రశాంతత కాదు నిజానికి. ఇంకా దాని ఇంగ్లీష్ మీనింగ్ ట్రాంక్విల్ అంటే ఉత్త ప్రశాంతత కాదు, ఏదేమైనా చెక్కు చెదరని ప్రశాంతత. నా పక్కన ఎవ్వరు లేరు, నేను ప్రశాంతంగా ఉన్నా, ఇదేం ప్రశాంతత. నా పక్కన నా శత్రువే ఉన్నాడు, వాడు పొద్దుస్తమానం దెప్పొడుస్తున్నాడు, స్టిల్ అన్నీ చూస్తున్నా. నువ్వు అట్లా అంటున్నావు కానీ అందులో కొన్ని నాకేం సంబంధించినవి లేవు అని చెప్తున్నా. ప్రశాంతతలో నుంచి మాట్లాడుతున్నా, ప్రశాంతతలో నుంచి ఆపరేట్ చేస్తున్నా. ఆయన తెత్తుకి నీ ప్రశాంతత ఓడుకుని ఏముంది, ఫ్రీ ఫ్రమ్ కమోషన్ ఆర్ టర్మాయిల్ అని చూసినావా? కమోషన్ అంటే రద్దీ, ట్రాఫిక్ కమోషన్. టర్మాయిల్ అంటే మనం గ్రైండర్ వేస్తాం, రుర్రు అని తిరుగుతుంది, దట్ ఈస్ టర్మాయిల్. అంటే విపరీత రణగుణ ధ్వనితో పాటు డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. అట్లాంటిది లేవు. ఉత్త ప్రశాంతత కాదు అది. ఒక ఏం జరిగినా సరే చెదిరిపోని ఒక నిశ్చలత్వం. రమణ మహర్షి ఒకసారి ఇది అంటే చదివాను. ఫ్రీడమ్ వచ్చిన టైంలో చాలా గొడవలు అయ్యాయంట. గొడవలన్నీ
ఇంతకుముందు చెప్పుకుండొచ్చు, మళ్ళీ కాంటెక్స్ట్ వచ్చిందని చెప్తున్నా. ఆ తర్వాత ఆశ్రమంలో దొంగలు పడతారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అందరు వెళ్ళిపోయారు, ఆశ్రమం ఖాళీ. ఆయన పొద్దున్న లేచి ఎప్పటిలాగా కొండ మీదకి పోయాడు, తర్వాత చదువుకుంటున్నాడు. అంతలో దొంగలు వచ్చారు. దొంగలు వచ్చిన తర్వాత బెదిరించడానికి వస్తారు కదా, అప్పుడు అతను అన్నాడంట, ఏం కావాలో పట్టుకుపోండి, నాతో మీకేమి అన్నాడు అని మళ్ళీ చదువుకున్నాం. అంతలో ఒక మాట అన్నాడంట, దీపం ఉంచిపోండి ప్రశాంతంగా. ఒకవేళ దీపం కూడా తీసుకుపోతా ఉన్నాడు అనుకో, తీసుకుపోరేటోడు. ఆ ఒక్క రాత్రి చదువుకోకపోతే ఏమీ కాదు, ఏమైతే చెప్పు. అసలు మనం ఏవైతే పట్టుబడతామో అవి చేయకపోయినా ఏమి కాదు, అబ్సల్యూట్లీ నో. సో నిజమైన ప్రశాంతత దేనివల్ల వస్తుంది అంటే సాక్షిగా ఉంటేనే వస్తుంది. సాక్షి ఎందుకు ఉండాలంటే దీనికే, అంటే కొంతకాలం చూడు, ఇంతకాలం రియాక్ట్ అయినావు, ఇంతకాలం ఆ గోడ ఈ గోడ గుద్దుకున్నావు, ఒకసారి కూర్చొని చూడు. ఇంకా అసలు ఉత్తుత్తగానే నువ్వు రియాక్ట్ అయ్యి, ఉత్తుత్తగానే కోపం తెచ్చుకొని, ఉత్తుత్తగానే ఫీల్ అయిపోయి, ఉత్తుత్తగానే ఏడ్చి, ఇది కాదు కదా లైఫ్. ఆ జనాల నోర్లు నువ్వు మోయలేవు. ద్రౌపది నవ్వుతే దుర్యోధనంతుడు ఏడిచిండు రాత్రంతా. నువ్వు అన్నోగా అంత కామెడీ, నేనేం పట్టించుకోను, నా పని చేసుకుంటాను. ఇప్పుడు ఆయన ఏంది, ఆ లాక్షగృహంలో స్లిప్ అయి కింద పడ్డాడు. నవ్వితే వాంఛాలి పంచపత్రుక అని ఒక డైలాగ్ ఉంటుంది. వీడు కింద పడ్డందుకు బాధ లేదు, ద్రౌపది చూసిందని కదా. దాంతో రాత్రంతా అసలు నిద్ర పట్టక పిచ్చి లేచిపోయి, నేను ఈసారి మళ్ళీ నడుస్తా, కింద పడకుండా నడుస్తా అని చెప్పి, తర్వాత మీ నవ్వు ఎంత బాగుంది, చక్కగా ఉందని చెప్పి, దెర్ ఇస్ ఎ వే. నేనేదో వెతుకులాడుతున్నా ఇక్కడ, మీరు డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు సాక్షాత్తు ఏమవుతుంది ఆమె ద్రౌపది అంటే, వదిన కావచ్చు కదా, కానీ అక్కడ ఏమైంది, కక్ష వచ్చేసింది. నువ్వు చూడలేవు, ఇంకా పోలిక వచ్చేసింది. వాడికంటే నేను గ్రేట్, వాడికంటే నేను కింగ్ అయిపోయింది. ఒక్కొక్క పోలిక నిన్ను తూట్లు చేసేస్తుంది. నిజంగా ప్రశాంతంగా ఉండాలని ఎవడన్నా అనుకుంటాడో వాడు రియాక్షన్ లేకుండా కొంతకాలం చూడాలి జీవితాన్ని. రెండోది, వాడు ఒంటరికుంటే కుదరదు. ఆ టైంలో లంగలతో లఫంగలతో ఉండాలి. నిన్ను తిట్టేటోడు, నిన్ను నాశనం చేయాలనుకుంటాడు, నిన్ను ఊరికే దమా ఖరాబ్ చేసి, అట్లాంటి వాళ్ళతో నీ ప్రశాంతతని టెస్ట్ చేసుకోవాలి. ఒకడు ఊమంటే బండ బూతులు తిట్టేటోడితో ఉండి, ఆ బూతులు నాకు సంబంధించినవి కాదని తెలుసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. అదే అదర్వైజ్ హౌ డూ యూ నో దట్. ఇప్పుడు ఇట్లాంటి డైర్ సర్కమ్స్టాన్సెస్లో, ఇది ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న కథ చదివా. ఒక ఇన్వెషన్ జరుగుతుంది రష్యాలో. జార్జ్ గుర్జీఫ్ లైఫ్లో ఇలాంటి ఒక ఇతివృత్తం కనిపించింది నాకు. సో అందరూ, జార్జ్ గుర్జీఫ్ ఏం చేస్తాడంటే, ఆశ్రమంలో ఉన్నప్పుడు ఫుడ్ పెట్టాడు. ఈరోజు 3 రోజులు ఉందండి ఉపవాసం. ఒక్కొక్కడికి ఎంత కోపం వస్తుంది. వీడు గురువు కాదు, వీడు మన రక్తం తాగేటోడు, వీడు ఇంకోటి కొడతాడు. అంటే అందరిలాంటి గురువు లాంటి, ఇప్పుడు వచ్చిన గురువు లాంటి కాదు. అప్పుడు సీసీ కెమెరాలు ఏం లేవు, పై వల్ల కొడతాడు. గురుజీఫ్ మస్తు ఉంటాడు, 6.5 ఉంటాడు మనిషి. 3 రోజులు కాస్త 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు ఉపవాసాలు. పిచ్చి లేచిపోయింది ఒక్కొక్కడికి. ఆ తర్వాత ఇంత ఫుడ్ బాగానే ఉందిగా, బతికే ఉన్నారు కదా, ఇట్లా చెప్పేటోడు. వీడు మాత్రం తినేటోడు. మళ్ళీ నేను ఒకప్పుడు చేశాను ఇవన్నీ, ఇప్పుడు ఎందుకు, అవసరమైతే చేస్తలేను. అయితే నెక్స్ట్ ఒక యుద్ధ వాతావరణం వచ్చి వీళ్ళకి ఫుడ్ దొరకలేదు. దేశం అంతా పరిచయం అయింది, కానీ వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళంతా. ఎందుకంటే 10 రోజులు ఫుడ్ లేకుండా ఎలా బతకాలో తెలుసు కనుక, ఆ 10 రోజుల్లో దే హ్యావ్ క్రియేటెడ్ అన్ అంబియన్స్. అంటే తక్కువ ఫుడ్తో ఎట్లా బతకొచ్చు. ఫస్ట్ టైం గుర్జీఫ్ని చూసి కన్నీళ్ళు ఏడ్చారంట. అసలు అంటే నీ వల్ల ఎంత అవగాహన వచ్చింది మాకు. అంటే నాకు ఇలాంటి జరుగుతుంది ముందే తెలుసు కాబట్టి అలా చేయవలసి వచ్చింది. ఐఎమ్ సారీ. అంటే మేము బలవంతంగా చెప్పాల్సి వచ్చింది. నేను కంపాషన్తో ఉన్నాను అనుకో, ఇప్పుడు మీరు సఫర్ అవుతారు. ఇప్పుడు మీకు 10 రోజుల తర్వాత ఒకసారి తినగలిగితే, మళ్ళీ 10 రోజులు యూ కెన్ వెయిట్ పీస్ఫుల్లీ. ఈ 10 రోజులు ఊరికి ఆలోచించకుండా మీరు ఏదైనా పని చేసుకోవచ్చు, గింజలు నాటుకోవచ్చు, ఏదో ఒకటి అవుతుంది 10 రోజుల్లో. సెర్చ్ చేయొచ్చు ఆహారం కోసం, బికాజ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఫుడ్. ఫుడ్ లేకున్నా బతకగలవు కాబట్టి. సో ప్రశాంతత కూడా ఇట్లా టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఎట్ట తెలుస్తుంది నువ్వు ప్రశాంతంగా ఉన్నట్టు? తెలియదు.
అందుకే ఏం చేస్తాడు, మనిషి ఎక్కడైనా ఉండగలగాలంటే భయపడతాడు. ఓన్లీ తనకు నచ్చిన 5 మంది మధ్యలో ఉంటాడు. ఇంకా అక్కడ ఒక్క చోటనే సెక్యూరిటీ ఉంది, బయట లేదు. ఇక్కడైతే అందరు ఆహా ఓహో నేను పొగుడతాడు, బయట అయితే ఎరా బేవకు ఫటరే తెలియదు మనకు. సో ఆ కారణం చేత మనిషి లిమిటెడ్ అట్లా కాకుండా ఎనీ సర్కమ్స్టాన్సెస్ నేను బాగుంటా అని నీకు తెలిసిందనుకో, నువ్వు ఏడుందేమి కాదు. ఇంకా కృష్ణమూర్తి చెప్తున్న కాంటెక్స్ట్ అది. అంటే నిజమైన జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎందుకు కంక్లూజన్ రాదు అంటే కొనసాగుతుంది కాబట్టి. సో కొనసాగుతున్నది ఏది నువ్వు నిర్వచించలేవు. నిరంతరం కదులుతున్నదాన్ని నువ్వు ఎట్లా నిర్వచిస్తావు? సో దాని గుణగణాలు, స్వరూప స్వభావాలు నువ్వు చిక్కితే అప్పుడు నిర్వచిస్తావు. ఇప్పటి వరకు ఒక్కటి నిర్ణయం అయింది, కానీ ఇంకోటి నిర్ణయం కాలేదు. చిరుతపులి అంటే ఏమిటో నిర్ణయం అయింది, కానీ చిరుతపులి ఎలా ప్రవర్తిస్తుందో ఇవ్వడం తెలియదు. అందుకే మనం పెంచుకోవట్లే. ఎప్పుడు తీటలేస్తుందో తెలియదు దానికి. అంటే స్టిల్ అన్సర్టైన్ మైండ్ దాన్ని. కుక్క తెలిసింది, గొర్రెది తెలిసింది మైండ్ ఎలా ప్రవర్తిస్తుంది. గొర్రె ఆవు ఎట్లా ప్రవర్తిస్తుంది, ఎట్లా టేమ్ చేయొచ్చు. చిరుతపులితో ఉండేవాళ్ళు కూడా పక్కన ఒక రివాల్వర్ గన్, అందులో చిన్న మత్తు మందు లాంటిది పెట్టుకొని దిగుతారు. అది వీడి మీద ఎగురుతుంది, దుంకుతుంది, కంపాస్ట్. దానికి ఎప్పుడు తీట్లేస్తుందో తెలియదు, ఎందుకంటే దాని స్వభావంలో అది లేదు. ఇంతమంది పెంచుకుంటారు, గొలుసు లేకుండా కోతిని పెంచుకోమని పారిపోతుంది. నువ్వు కోతిని పట్టుకోలేవు. ఒకవేళ గొలుసు లేకుండా ఉందనుకో, అది కోతే కాదు, సంథింగ్ ఎల్స్. అది దాన్ని ఆల్రెడీ నువ్వు రకరకాలుగా టార్చర్ పెట్టి భయపెట్టి అట్లా చేసావేమో. అదర్వైజ్ కోతి స్వభావంలో కోతి ఎలా ప్రవర్తిస్తుంది నిర్వచించలేవు. అన్సర్టైన్. మనిషి మైండ్ కూడా కోతి లాంటిది, అన్సర్టైన్. సో ఈ అన్సర్టైనెస్ అన్ని పోయి నువ్వు ఒక ప్రశాంతతకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతావు. దట్ ఈజ్ రియాలిటీ. నీ రియాలిటీ ఏమిటి? ఉద్యమం చేసేవాడివి కాదు, పోరాటాలు చేసేవాడివి కాదు, ఎవరిని తిడితే ఫీల్ అయ్యేవాడివి కాదు. ఎవరేం చేసినా, ఎవరు ఎలా ఉన్నా వాటితో సంబంధం లేకుండా ఒక నిరంతరము ఎప్పుడూ చెక్కు చెదరని ఒక ప్రశాంతతలో ఓలలాడేవాడివి నువ్వు అని తెలుస్తుంది. ఇలా తెలిసిన తర్వాత ఏముంటుంది, నెక్స్ట్ పని ఉంటుందని. అప్పుడు అలాంటి వాడు ఏదైనా పని చేస్తే ఇంకా డిస్టర్బ్ అయ్యేది ఉండదు. ఇంకా వాడి వల్ల డిస్టర్బ్ అయింది, వీడి వల్ల డిస్టర్బ్ అయింది అనే కాంప్లైంట్లే లేదు. ఇంకా అయిపోయింది. ఇంకా నిరంతరం. ఎందుకంటే డిస్టర్బ్ అయ్యే మైండ్ లేదు కనుక పని డిస్టర్బ్ కాదు. వాడిని ఎక్కడన్నా వేయి, వాడు అండమాన్లు వాడు ఎత్తుకులాడుకుంటాడు ఒక మార్గం. ఏమీ లేవు, ఏదో ఒక పని క్రియేట్ చేసుకుంటాడు వాడు. చిన్న ఏరియా క్లీన్ చేసుకుంటాడు. నేను ఒక చిన్న వెబ్ సిరీస్ చూసిన లాంగ్ బ్యాక్, అది కాస్ట్ అనేదో ఉంటుంది అనుకుంటుంది, దాని పేరు లాస్ట్ ఎల్ఓఎస్ట్. నేను చూసిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ఢిల్లీలో 2010. అసలు వెబ్ సిరీస్ ఉంటుంది ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నేను కపుల్ ఆఫ్ సిరీస్లు చూసిన. ఒక వ్యక్తి నాకు పెన్ డ్రైవ్లు వేసిస్తే అందులో నాకు అప్పుడే ఒక సన్నివేశం, నా పక్కన ప్రశాంత్ అని ఒక అబ్బాయి ఉంటే చెప్పిన, ఎంత బాగుంది థాట్ ఇది. బికాజ్ ఐ వాస్ ఎట్ దట్ స్టేట్. అంటే ఐ కెన్ కోరిలేట్ వాట్ ద డైరెక్టర్ ఈస్ సేయింగ్. విమానం హఠాత్తు కూలిపోయింది, ఎక్కడో అడవిలో వచ్చి పడ్డారు. కొందరు ఏడుస్తుంటారు, కొందరు చేస్తుంటారు, చాలా ట్రై చేస్తారు, విమానంలో విరిగిపోయిన ముక్కలను ఏరుకుంటారు. విదిన్ 1 monthలో ఏం తెలుస్తుంటే ఇక్కడి నుంచి ఎస్కేప్ కావడం అంత ఆషమాషి కాదని తెలుస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళంతా తిట్టుకుంటూ ఫుడ్ లేదని ఉన్న బ్రెడ్ని దాచిపెట్టుకొని బ్రెడ్ కోసం కొట్లాడుతుంటే ఒక్క చైనీస్ లేడీ ఉంటుంది అందరు. ఆవిడ ప్రతిరోజు అట్లా అందరినీ దాటుకొని వెళ్తుంది అడవి లోపలికి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. హఠాత్తుగా డౌట్ వస్తుంది, ఏమేదో చేస్తుంది దొంగముండా అని. ఈడ్చుకొని పోతారు ఆమె దగ్గరికి. చక్కగా కూరగాయల చెట్లు పెట్టుకుంటారు. దట్స్ ఆల్. దట్ ఇస్ ద సీన్. ఏమిటి, ఏదేమైనా మనం తినవలసిందే. ఇట్లా మనం మాటలతో సమయాన్ని వృధా చేసే బదులు ఐఎమ్ క్రియేటింగ్ ఎ ఫుడ్ ఫారెస్ట్ నా. మీరు పని చేయండి. ఒకవేళ ఎప్పటికీ మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ కాకపోతే మనం బతకాలి కదా. మేబీ మనమే కలిసి బతకాలి కాబట్టి వీఆర్ పార్ట్ ఆఫ్ వన్ కమ్యూనిటీ నా. ప్రపంచపరంగా మనం అంతా మరణించినాం. అందులో ఒక చిన్న మెలికే పెట్టాడు, ఈ మన సబ్జెక్ట్ సంబంధం లేదు, అది నాకు బాగా నచ్చింది. సంహౌ అక్కడ
ఎవరైతే విమానం కూలి కింద పడ్డారో వాళ్ళందరికీ 13 నెంబర్తో లింక్ ఉంటుంది. అది మ్యాజిక్ అనమాట. సినిమా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 సిరీసెస్ తర్వాత మీ ఇంటి నెంబర్ ఎంత 13, ఈ ఫ్లైట్ నెంబర్ ఎంత 13, తర్వాత ఒకటి సీట్ నెంబర్ 13, డేట్ ఆఫ్ బర్త్, ఒకటి డేట్ ఆఫ్ బర్త్ 13. సమ్హౌ 13 అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ దేర్ లైఫ్. 13. ఈ 13కి ఏం సంబంధం ఉంది అనేది ఒక ఎంక్వైరీ అంతా నడుస్తుంది. సరే సినిమా కాబట్టి ఓకే. నాకు అందులో నచ్చిన అంశం అది. ఉన్న సమస్యలు ఉన్నాయి, నీ మనసు ప్రశాంతంగా ఉంటే మార్గం ఎత్తుకులాడుతుంది. ప్రశాంతంగా లేదా ఇంకింత నాశనం చేస్తావు. అవి ఎత్తేసి గందరగోళం చేసి. ఒక ఫ్రెండ్ చెప్పాడు నాకు, ఎప్పుడు కోపం వచ్చినా కుర్చీ ఎత్తేస్తాడు భార్యతో గొడవ పడ్డ ప్రతిసారి. ఎందుకు నువ్వు కుర్చీ ఎత్తేస్తున్నావు అడిగితే చెప్పాడు, నేను ఆమెను ఎత్తేయాలనుకుంటా, కష్టం అంటే కుదరదు. సో కోపాన్ని ట్రాన్స్ఫర్ చేసి మనం వస్తువుల మీద, వాటి మీద, తలుపుల మీద చూపిస్తాం కదా. ఇదంతా మన యొక్క సెటిల్ కాని మైండ్ యొక్క యాటిట్యూడే. సో మైండ్ సెటిల్ అయిందనుకో, ఇవే ఉండవు. నీ కళ్ళు నిలబడతాయి, నీ యొక్క శ్వాసలో ఒక నార్మల్సీ వస్తుంది, నీ కదలికలో ఒక నార్మల్సీ వస్తుంది, అనవసరం ఆరాటం పోతుంది. ప్రశాంతంగా కదులుతో, ప్రశాంతంగా మాట్లాడుతావు. పోలిక లేదు కనుక నన్ను ఎవరన్నా అంగీకరిస్తారా లేదన్నా భయం ఉండదు. పోలికుంటే ఇలా ఉన్నాను మరి జనాలు ఏమనుకుంటారో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. సో ఏ లేయర్లో అయినా సరే పోలిక ఎంటర్ అయిందా, నువ్వు దేన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అది ఫండమెంటల్ టు అండర్స్టాండ్ లైఫ్. ప్రపంచంలో పోలిక ఉంటుంది, అందుకే తెలుసుకో, అవసరమైన మేరకు పోల్చుకో. నేను నీకంటే బాగా వాయిస్తాను, ఇద్దరం కలిసి వాయిద్దాం, ఈరోజు నీకంటే కొంచెం, ఇంతవరకు ఓకే హెల్దీ. కానీ వాడు నాకంటే బాగా వాయించాడు నా కొడుకు అని ఇట్లా పళ్ళు కొరికి అంటే ఇట్లా అవద్దు, అని అవసరమైన మేరకు అట్లా. సో ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ దేర్ కెన్ బి బ్లిస్ అండ్ దేర్ కెన్ బి క్రియేటివ్ యాక్షన్. క్రియేటివ్ యాక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే నీ మైండ్ ప్రశాంతంగా ఉంది, నీ మనసులో పోలిక లేదు. ఈ రెండు ఉన్నప్పుడే కొత్త వర్క్ బయటకు వస్తుంది. ఈ రెండు లేనప్పుడు, పోలిక ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళకి, మొన్న ఎగ్జిబిషన్ చూసినాం, ఎవరిది ఫ్రెష్ వర్క్ లేదు, అంత కాపీనే. ఎవరి పెయింటింగ్ సేల్ అవుతుందో అట్లాంటి పెయింటింగ్ చేస్తున్నారు అందరు. నీ ఉద్దేశం పెయింటింగ్ వేయడం కాదు, సేల్ అయ్యే పెయింటింగ్ వేయడం. సో అండ్ ఇట్ సీమ్స్ టు మీ that without this understanding, without this experience, merely to read books, to attend talks, to do propaganda is so infantile. అంటే హిందీలో ఒక స్టేట్ బచ్చోం కా ఖేల్ హై. బచ్చోం చేసే బాత్ అంటే పుస్తకాలు చదువుతావు, నువ్వు టాక్స్ అటెండ్ అవుతావు, స్పిరిచువల్ ఆశ్రమాలకు పోతావు, బట్ నీ మనసు ప్రశాంతంగా లేనప్పుడు అంత వృధా. ఇంతవరకు పక్కింటితో పోల్చుకునేవాడివి, ఇప్పుడు ఒక గురువుతో పోల్చుకుంటావు, నెక్స్ట్ ఇంకెవరితోనో పోల్చుకుంటావు, పోలిక కొనసాగుతుంది. ఒక చిన్న కథ ఓషో చెప్పిందే. ఒక వ్యక్తి అన్నాడంట, మీ ఊర్లో జస్ట్ ఒక జైలే ఉంది, అందరు దాంట్లోకి పోవాలి, మా ఊర్లో 10 జైలు ఉన్నాయి, దేంట్లో కన్నా పోవచ్చు అన్నాడంట. ఏ జైలుకి పోయినా జైలుకి పోతున్నావు కదా, అంతే. మీ ఆయన ఎప్పుడు లెదర్ ఉన్న చెర్నకొల్లతో కొడతాడు, మా ఆయన కొట్టేదానికి బంగారు పీ ఉంటుంది తెలుసా అన్నాడు. కొట్టించుకుంటున్నప్పుడు ఏ పిడైతే ఏమి, వివేకానంద కూడా చెప్పిండు, సంఖ్యలు బంగారం అయితేనేమి, ఇనుము అయితే. ఇవన్నీ ఊరికి చెప్పినవి కాదు, సంఖ్యలే బంగారు సంఖ్యలు కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయడం ఏమి ఉండదు, నిన్ను బంధించేది ఏది నీకొద్దు. మరి మనిషి చేసే అన్ని పనులు మనిషిని బంధిస్తున్నాయా లేకపోతే ఒక్కొక్క పని? ఇప్పుడు మొసలు ఎట్లా మింగుతుంది, ఇట్లా పళ్ళు ఉంటాయి దానికి, మన పళ్ళకి ఈ మొసలి పళ్ళకి ఒక తేడా ఉంది. మొసలి పళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లు ఉంటాయి, అంటే కొన్ని ఇటుపక్క ఉంటాయి, కొన్ని ఇటుపక్క ఉంటాయి. అందుకే లోపలికి ఏదన్నా పోయి బయటకు అన్నప్పుడు తట్టుకుంటుంది, అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లో లేదు. వాటిని సైంటిఫిక్గా ఏమంటారు మనకు తెలియదు, ఆ పళ్ళ గిళ్ళకి పేర్లు సద్గురు చెప్తాడు అవన్నీ. ఇట్లా పోయి ఇట్లా పట్టుకుంటుంది ఇట్లా. ఇప్పుడు మొసలి ఏం చేస్తుంది, నువ్వు పట్టుకొని ఆగింది, నువ్వు గుంజితే రాదు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది, మొసలి మళ్ళీ గుంజి మళ్ళీ పట్టుకుంటుంది ఇట్లా. అందుకే ఒక్కసారి మొసలి నోట్లోకి ఎరిగితే నువ్వు బయటికి రాలేవు ఇంకా. అది 1/2 గంట సేపు పట్టుకుని ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఉంటుంది, మళ్ళీ 1 ఇంచు లోపలికి పోయా. నువ్వు గుంజితే రాదు, గుచ్చుకుపోతుంది, అందుకని కదలకుండా ఉంటావు. ఎగ్జాక్ట్లీ మనం చేసే పనులు మన ప్రశాంతతను అట్టదే లాక్కుంటూ ఉంటాయి. నువ్వు హాయిగా బతకాలనుకుంటున్నా జాబ్ ఎక్కుతీవి, 1 ఇంచు ఇరుకుతీవి,
ఇంకా నేను హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, లోన్ తీసుకుని ఇల్లు కడుతుంది, 2 ఇంచులు ఇరుకుతీవి. అంటే నువ్వు చేసే ప్రతి లోపల లాస్ట్ కాళ్ళు ఇట్లా అని. ఒకడు ఎక్కడో టెస్ట్ చేసాడంట అసలు, ఫ్రెండ్స్కి చెప్పి నేను ముసలి నోట్లకు పోతా, పోగానే పొట్ట కోసి చెప్పు నేను లోపల ఎట్టుందో చెప్తాను. తెలుసా కథ? అంటే సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే పాము లోపలికి వెళ్ళి వచ్చిన అట్లా. అంటే కానీ ఆ తర్వాత వాళ్ళు కొంచెం అంతవరకు ఓకే, బట్ బయటకు వచ్చిన తర్వాత దే బిహేవ్డ్ అబ్నార్మల్లీ. సో లోపల ఒక రకమైన విషపూరితమైన యాంబియన్స్, వాడు ఎంతోసేపు గాలిగిలి పిలిచింటాడు కదా, కొంచెం కరెక్ట్ ఇట్లా జరిగిందని. ఏదేమైనా మనిషి ప్రయోగశీలి చేస్తున్నాడు. సో జస్ట్ అన్ యాక్టివిటీ వితౌట్ మచ్ మీనింగ్. అంటే ఇట్లా పుస్తకాలు చదవడం, టాక్స్ వినడం, నువ్వేమీ ఆచరించకుండా, పోలిక ఉంచుకొని, ప్రశాంతత లేకుండా వేస్ట్. జస్ట్ అన్ యాక్టివిటీ వితౌట్ మచ్ మీనింగ్, వేర్ యాజ్ ఇఫ్ వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ అండ్ దేర్ బై బ్రింగ్ అబౌట్ దట్ క్రియేటివ్ హ్యాపీనెస్, దట్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు నీకు ఎవరితో పోలికలు లేవు, చాలా కాలం నుంచి నీ మైండ్లో పోలిక ఎస్టాబ్లిష్ కాలేదనుకో, అప్పుడు మైండ్ ఎట్లుంటుంది అంటే దాని స్వభావం. ఎగ్జాంపుల్, అలాంటి మైండ్ కనుక పెయింటింగ్ వేస్తే ఇంతవరకు ఉన్న సమాచారం ఏది దాంట్లో లేదు కనుక, వేరే వాళ్ళతో పోల్చుకోలేదు కనుక అది కొత్తగా బయటకు వస్తుంది అన్నట్టు. ఫ్రెష్ వర్క్ అంటే అది కొత్తది. ఇప్పుడు మనం చూసే కొత్త వర్క్ మైకెలాంజిలో, అది వేరే వాళ్ళని చూసి చెక్కింది కాదు, విన్సెంట్ వ్యాన్ గో వేరే వాళ్ళని చూసి గీసింది కాదు, అట్లా వచ్చింది. అంటే ఎవరితో పోల్చుకోవడం లేదు, అసలు ఆ భావనే లేదు. అండ్ యువర్ మైండ్ ఇస్ ట్రాంకిల్, ప్రశాంతంగా ఉంది, చేతిలో పెన్ను పేపర్ ఉంది. అసలు వేరే అన్నీ తీసేసి నువ్వు గీసావు అనుకో, కొత్తగా ఉంటుంది ఆబ్వియస్లీ. ఇంకోటి ప్రకృతి నియమాలనే ఉంది. ఒక చిన్న పిల్లవాడు పుడతాడు, వాడు గొప్పగా పుట్టాడు, కొత్తగా పుడతాడు. వాడు కోతిలా ఉండొచ్చు, కానీ వాడు కొత్తగా ఉండడా లేదా? ఏ మనిషి లేనట్టు పుడుతుందా లేదా మనిషి ప్రతిరోజు హాస్పిటల్స్? ఇంతవరకు ఎవరు లేరు అట్లా, ఇంతవరకు ఎవరికి అట్లాంటి గొంతు లేదు, ఎవరికి అలాంటి ముక్కు లేదు, అలాంటి నడక స్టైల్ లేదు. ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని రకాల నడకలు ఉన్నాయి, అన్ని రకాల మాట తీర్లు ఉన్నాయి, అన్ని రకాల వోకల్ కార్డ్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి. ఎట్లా జరుగుతుంది ఇది? సో ప్రకృతి యొక్క మూల నియమం స్పిరిచువాలిటీ. అంటే కంపారిజన్ లేకుండా ఒకటి బయటకు వస్తుంది ఎవ్రీ టైం ఫ్రెష్గా. ఇప్పుడు మన క్యూఆర్ కోడ్లో ఎన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, కొన్ని లక్షల సార్లు స్కాన్ చేసినా కొత్త క్యూఆర్ కోడ్ వస్తుంది. ప్రకృతిది ఎంత క్యూఆర్ కోడ్ చెప్పది, రిపిటేషనే లేదు, కానీ మూలంలో ఇంత కూడా మార్పు లేదు. మళ్ళీ క్యూఆర్ కోడ్ ఎప్పుడన్నా లవ్ షేప్లో చూసిరా? బాక్సే ఉంటుంది అది, అది ఫిక్స్. మళ్ళీ అంటే బాక్స్లోనే ఆ బాక్సెస్ అన్నీ ఉండాలి, సున్నాలు పెట్టమను, క్యూఆర్ కోడ్ పనిచేయదు. ఎందుకంటే అట్లా ఫీడ్ అయింది. అట్లనే మనిషి రంగు మారచ్చు, ముక్కు మారచ్చు, ఓకల్ కార్డు మారచ్చు, ఆకలి మారదు, అది ఫిక్స్. గాలి మారదు, అది ఫిక్స్. అంటే వాడు సర్వైవ్ కావడానికి మూల వస్తువులు మారకుండా మిగతావన్నీ పెట్టారు. సో బ్రష్ మారదు, కలర్స్ మారవు, పెయింటింగ్ మారుతుంది. గంటె మారదు, గిన్నె మారదు, వంట మారుతుంది. అక్కడ గంటల్లో నేను కొత్త గంటలు కొనుక్కోవచ్చు, వేస్ట్. గంట కొనుక్కో, కట్టెపుల్ల చాలు. నువ్వు క్రియేటివ్ వంట చేయడానికి గంటకే సంబంధం లేదు. తర్వాత నేను పెయింటింగ్ వేయాలంటే నాకు ప్యాలెట్ కావాలి, ఓన్లీ క్యామెల్ కలర్స్ అట్లేం ఉండదు. ఏదన్నా క్రియేటివ్ వర్క్ ఉంటుంది, అది క్వాలిటీ ఉంటుందా ఉండదు తర్వాత సంగతి. బట్ క్రియేటివ్ వర్క్ ఈజ్ క్రియేటివ్ వర్క్. సో కృష్ణమూర్తి చిన్న పారాగ్రాఫ్ అంత ఎక్స్ట్రాడనరీ మీనింగ్ కలిగి ఉంది. సో దట్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ద మైండ్, దెన్ పర్హాప్స్ దేర్ కెన్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇమ్మీడియట్ రిలేషన్షిప్ అబౌట్ అస్. సో ఇలా జీవించడం వల్ల ఒక్కటి జరుగుతుంది. అదేమిటి? నీ మైండ్లో ఏ డిస్టర్బెన్స్ లేదు, పోలిక లేదు, నువ్వు పరిపూర్ణ ప్రశాంతంగా ఉన్నావు. తద్వారా తక్షణము నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాటితో సంబంధం ఎస్టాబ్లిష్ అయింది. ఇదొక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. దాని అర్థం ఏమిటంటే ఉన్న చోట నీకు చాలా బాగుంటాం స్టార్ట్, ఎటో పోవాల్సిన అవసరం. న్యూయార్క్ వెళ్తే బాగుంటుంది అట్లే ఉండదు, ఇక్కడ బాగుంది నాకు. ఎందుకు?
పోలిక లేదు కదా. ప్రపంచంలో ఒక బెస్ట్ ప్లేస్ ఇలాంటిదో పోలిక లేని కారణంగా ఇది కూడా బెస్ట్ ప్లేస్. ఇలాంటి ప్లేస్ కూడా ఇంకోటి లేదు. ఇలాంటి ప్లేస్ ఎక్కడ లేదు భూమి మీద. మన గది ఉన్నట్టు ఏ గది లేదు. సో తద్వారా ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. ఇది వేరే వాళ్ళతో పోల్చుకొని చేసింది కాదు. మన మనస్సు ఏం చెప్తుంది పోలిక లేకుండా. రెండోది సక్సెస్ అవ్వాలని అట్లేం లేదు. ప్రశాంతతలో నుంచి ఇదంతా ఇష్టం. సో అట్లాంటి మనసు మాట్లాడిందంతా వేదం అవుతుంది. అట్లాంటి మనసు ఏది రాసినా బాగుంటుంది. కానీ అట్లాంటి మనసులు ఎక్కడ? ఈ సమాజంలో అటువంటి మనుషులు తయారు కావడం కష్టం. అలాంటి మనసులు తయారు కావడం కష్టం. సో ఖచ్చితంగా పోలిక వస్తుంది, ఖచ్చితంగా ఏదో పెంట వస్తుంది మనిషికి. కానీ పోల్చుకోకపోతే ప్రగతి ఎట్లా అనే ప్రశ్న ఉంది. అందుకని మనం మధ్యలో ఒకసారి హెల్తీగా అవసరం మేరకు పోల్చుకో. ఎలా పోల్చుకో అంటే నీకు డ్యామేజ్ కాకుండా కానంతవరకు, అంతవరకు. ఎట్టి పరిస్థితుల్లో అంటే మన ప్రశాంతతని, మన నిద్రని, మన ఆకలిని తాకట్టు పెట్టేంత గొప్ప కార్యక్రమాలు మనం ఏం చేయక్కర్లేదు. ఏది ఉన్నా లేకున్నా నీకు ప్రశాంతత ఉంది. ఎగ్జాంపుల్ ఆలోచించండి. బ్యాంకులో ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలు ఉంది, ప్రశాంతంగా పడుకున్నాడు. ఇప్పుడు అదే బ్యాంకులో డబ్బులు కొట్టేసి ఇంకొక ఇంట్లో పెట్టుకున్న ఒకడు, ఆ విషయం ఇతనికి తెలియదు. ఈరోజు కూడా ఇతను ప్రశాంతంగా పడుకున్నా లేదా? ఏ నమ్మకంతో? ఇప్పుడు మూడవది, కొట్టేయబడ్డాయి వేరే వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసింది, ప్రశాంతత పోయిందా లేదా? సో 3 సందర్భాల్లోనూ డబ్బు తన దగ్గర లేదు. కానీ 3 సందర్భాల్లోనూ తన యొక్క మైండ్ ఒక విధంగా పనిచేసింది. నా డబ్బులు వినప్పుడు ఏదే చూసినా నా ప్రశాంతతకి సంబంధం లేదు దాంతో. డబ్బులు పోయి నేను గుర్తిస్తున్నా, డబ్బులు ఎలా సంపాదించాలి, లేకపోతే ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఎతుకులాడతాం. కానీ ఇంత కూడా డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఆఫ్టర్ 10 లక్షలకు పోయే ప్రశాంతత నాకొద్దు. ప్రశాంతత ఉంది. ఆకలిలాగా ₹1 కోటి పోయిన మధ్యాహ్నం వస్తుందా లేదా ఆకలి? సార్ వచ్చేసిన సార్ అంటుంది అది. అసలు లైఫ్ అంతా నిత్య నూతనంగా దర్శనం ఇస్తూ ఉంటుంది. కామన్ కాదు, ప్రకృతి నియమం అది. అది మనకు ఒక సందేశాన్ని పంపిస్తూనే ఉంది. ఏమన్నా జరగని ఐఎమ్ కమింగ్. నీకు కొంతమంది కష్టపడే, అంటే నార్మల్గా ఇప్పుడు విలేజ్లో నేను ఒప్పుకుంటున్నా లేరా, అంటే అంత కష్టపడే డబ్బులు పోకూడదని కోరుకుంటున్నాను నేను. సో ఒకవేళ పోతే దానికి నీ ప్రశాంతత లింకు పెట్టొద్దని చెప్తున్నా అంతే. పోతే వెతుకులాడు, పోలీస్ కేసి, వాడు కనిపిస్తే గల్లా పట్టుకో, ఎవ్రీథింగ్ చేయి, కోర్టు కేసి, వాడిని ఉతికారే. మేక్ షూర్ యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్. ప్రశాంతత కోల్పోకుండా ఏం చేస్తావో చెయ్యి. నేను కూడా చేసినవన్నీ. నేను ఒక 3 అవర్స్ నా జీవితంలో చేయని ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసిన. ఏం చేసినా ఏంది, దాన్ని మెసేజ్లు ఏంది, దాని యొక్క నాకు వచ్చిన మెసేజ్లు ఏంది, ఓటీపీ ఏంది, సరే ఆ చిన్న వెబ్ సిరీస్ అదేంది, మరి దాన్ని వెబ్ పేజ్ ఏంది, దేన్ని క్లిక్ చేసిన, ఈ లింక్, ఎవ్రీథింగ్ ఒక ఆర్డర్లో పెట్టిన. మా అమ్మ చాలా పరిచయం అయిపోయింది. నేను చెప్పిన పరిచయం కాకు, అన్ని వీకినా రేపటి నుంచి ఇంతే పని చేస్తాను, నాకు నచ్చింది. దాని మీద ఆధారపడింది ఏం లేదు. అవి ఉన్నాయి అట్లంతే, ఇప్పటికీ ఉన్నాయి. దానికి నా ప్రశాంతతకి సంబంధం. అటంటే చిన్నపిల్లలు చాలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకు ₹1 కూడా లేదు.